ఇటీవల వైసీపీకి రిజైన్ చేసిన కీలక నేతలు ముగ్గురు జనసేనలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉద్యపాను, కిలారి రోసయ్యకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. తన చేరిక ద్వారా కూటమిలో విభేదాలు వస్తాయని జరిగే ప్రచారంలో వాస్తవం లేదని బాలినేని అన్నారు. కూటమిలోని ఇతర పార్టీల నేతలను కూడా కలుపుకుని వెళతామని చెప్పారు. తాను ఇప్పటికీ వైఎస్ఆర్ అభిమానునేనని అని కానీ జగన్ ఏకపక్ష నిర్ణయాలు తన మనస్సుకు కష్టం కలిగించాయని తెలిపారు. ఇక కూటమిలో పనిచేయడం కోసమే వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చానని మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను చెప్పారు. కొంతమంది చెప్తా ఉన్నారు, కూటమిని ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి చేరటం వల్ల కూటమి ఇదవుతుందని కొన్ని ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నేను ఒకటైతే చెప్తా ఉన్నా, అధ్యక్షుడు ఆయన మాట ప్రకారమే నడుచుకుంటాం తప్ప ఎక్కడ కూడా తేడా లేకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అధ్యక్షుడు ఏం చెప్తే అది చేయడం జరుగుతుంది. మరి మొదటి నుంచి ఉన్నటువంటి జనసేనలో ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అలాగే ఇప్పుడు కొత్తగా చేరుతున్నటువంటి వాళ్ళు కూడా, జనసేన పార్టీ చేరుతున్న వాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా మరి పార్టీని అభివృద్ధి చేసేదానికోసం మా శాయశక్తి కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కోసం 4 సంవత్సరాలు మంత్రి ఉన్నా కూడా వదులుకొని వచ్చిన వ్యక్తిని. ఎందుకంటే నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే అంత అభిమానం. ఈరోజు కూడా చెప్తున్నాను, ఈరోజు జనసేన పార్టీలో చేరిన కూడా ఉన్న విషయాలు చెప్తున్నాను. నాకు రాజశేఖర రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం. మరి ఆయన కొడుకుగా ఆయన పార్టీ పెట్టినప్పుడు నేను పార్టీలో చేరటం, నేను మంత్రి పదవి వదులుకొని పార్టీలో చేరడం జరిగింది. బై ఎలక్షన్కి పోయాము, అదే సీట్లో కూర్చున్నాం, అదే చేసాం, అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా నేను పార్టీ కోసం ఇంకా శ్రమించాను తప్ప నాకు కొన్ని విషయాల్లో కొన్ని డిస్ప్యూట్లు వచ్చినాయి. అంతేగాని ఇప్పుడు ఏదో పార్టీ మారని చెప్పి ఆయన మీద ఏదో మాట్లాడటం. కూటమితో పాటు పనిచేయడం కోసం మరి వైఎస్ఆర్ పార్టీలో రిజైన్ చేసి జనసేన పార్టీలో చేరడం జరిగింది. తప్పకుండా నేటి నుండి మరి పార్టీ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రభుత్వం ఇచ్చే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్ళడానికి నా వంతు నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. కండిషన్స్ కానీ ఎటువంటి కోరికలు కానీ లేకుండానే స్వచ్ఛందంగానే పార్టీలో చేరడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైతే ఈరోజు క్షేత్రస్థాయిలో ప్రజానీకం అందరూ కూడా ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో గత 5 సంవత్సరాలు, వారి అందరి ఇబ్బందులు కూడా ఏ విధంగా వాళ్ళు తీర్పు ఇచ్చారో కూడా మనందరికీ కూడా తెలుసు. ఆ తీర్పు అనుగుణంగానే నేను వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరటం జరిగింది. ఇవాళ గుంటూరు జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రజానీకం జనసేన పార్టీ బలోపేతం కావాలని మరీ కోరుకుంటా ఉన్నారు. దాంట్లో మేము భాగస్వామైనందుకు చాలా సంతోషిస్తూ, నాతో పాటు ఈరోజు సామినేని ఉదయభాన్ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఒంగోలు నుంచి రవిశంకర్ గారు, అలాగే విజయనగరం నుంచి మరి డాక్టరు ప్రశాంతి వాళ్ళు కూడా చేరటం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న జన సైనికులందరితో కూడా మేము కలిసిమెలిసి అందరితో కూడా మరి పార్టీ పటిష్టంగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.